ఏంజెల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనం కట్టు తీగను యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీని ఏ విధంగా మేక్ చేసుకోవాలి అనేది అనమాట. ఆల్రెడీ బేసిక్ మోడల్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే నార్మల్గా అసలు బీడ్స్ని యూస్ చేసి మనం కట్టు తీగను యూస్ చేసి ఏ రకంగా అల్లుకోవాలి అనేది వీడియోలో డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇది కూడా డీటెయిల్డ్గానే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 17 మినిట్స్ వరకు ఉంది. మీరేం చేస్తారంటే ఓపిక్గా చూడండి. సో నేను కూడా చాలా ఓపిక్గా చూపించాను మొత్తం కూడా. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే నేను చెప్పేది మీకు అర్థం కాదనమాట. సో కొంచెం చూసి వెళ్ళిపోకండి. డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక సో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఈ వీడియోలో నేను వాడే కట్టు తీగ సైజ్ వచ్చేసేటప్పటికి 26 గేజ్ అనమాట. అంటే 28 గేజ్ వచ్చేటప్పటికి చాలా సన్నగా ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో నేను వాడింది 28 గేజ్, ఇది వచ్చేసి 26 గేజ్. 24 గేజ్ అనేది ఇంకా హార్డ్గా ఉంటుంది అనమాట. సో అది మనం బలవంతంగా వంచాలి. అండ్ అలానే లార్జ్ ఎక్స్టెన్షన్ చైన్ ఒకటి తీసుకున్నాను, బీట్ క్యాప్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసేటప్పటికి డిల్డిల్ మోనాలిసా బీడ్స్ అంట. సో అన్న చెప్పాడు నార్మల్ మోనాలిసా బీడ్స్ కంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి. అలానే క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. అండ్ అలానే ప్రైస్ కూడా మోనాలిసా బీడ్స్తో పోల్చుకుంటే ఇవి డబుల్ ప్రైస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ తీసుకుని ఈరోజు మనం డబుల్ లేయర్లో ఒక మాల అనేది మేక్ చేయబోతున్నాము. అండ్ వాడే బీడ్స్ చూడండి, నేను ఇక్కడ హై క్వాలిటీ మోనాలిసా బీడ్స్ ప్లస్ అలానే స్వరోస్కి పర్ల్స్ అండ్ అలానే బీడ్ క్యాప్స్ని యూజ్ చేసి మొత్తం చైన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కట్టుతీగ గేజ్ వచ్చేసరికి మీకు 26 గేజ్ అనమాట. అండ్ మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేయాలి అనుకుంటారో నార్మల్ క్వాలిటీ ఉంటుంది, మీకు 5 grams 50 రూపీస్లో ఉంటుంది అనమాట. సో కట్టుతీగ దాన్ని యూజ్ చేసుకుని అది 28 గేజ్లో ఉంటుంది. ఆ కట్టుతీగని యూజ్ చేసి మీరు సరదాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రీమియం క్వాలిటీ కట్టుతీగ వచ్చేటప్పటికి మాకే 40 grams వచ్చి 1200 రూపీస్ వరకు పడింది అనమాట. సో చాలా కాస్ట్ ఉంటుంది. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు జస్ట్ నార్మల్ కట్టుతీగని యూజ్ చేసుకుని మీకు బాగా వచ్చిన తర్వాత అప్పుడు రియల్ జ్యువెలరీ అనేది మేక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రాసెస్ అనేది మొత్తం సేమ్ ఉంటుంది అనమాట. ఒక కట్టుతీగను తీసుకుని మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపించానో ఆ రకంగా మీరు చేసుకుని ఎక్సెస్ ఉన్న వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ని కత్తిరించుకుని మిగతా దాన్ని ప్లేయర్తో గట్టిగా నొక్కుకోవాలి. లేదు అంటే కనుక మనం వెయిట్ చేస్తాం కదా, సో వెయిట్ చేసినప్పుడు ఏంటంటే గుచ్చుకోవడం కానీ లేదు అంటే బట్టలు పట్టేయడం కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి దాంట్లో ప్రతి లింక్కి మీరు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లును కట్ చేసుకున్న తర్వాత ప్లేయర్తో నొక్కుకోవడం మాత్రం కంపల్సరీ అనమాట. అండ్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఈ హోల్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది, బట్ గ్రాడ్యువల్గా మనం చేస్తూ చేయగా మనకే అలవాటు అయిపోతుంది అనమాట. ఎక్కడ ఏం చేయాలి అనేది చాలా ఈజీగా అలవాటు అయిపోతుంది. నేను అలా చేసిన తర్వాత ఒక బీట్ క్యాప్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఒక మోనాలిసా బీడ్ని ఎక్కించాను. యాక్చువల్లీ ఈ బీడ్స్ నాకు కావాలి అని చెప్పి మా వెండర్కి చెప్పినప్పుడు డుల్డుల్ ఎన్ని అని అన్నాడు. ఏంటి డుల్డుల్లా అని అంటే ఆ బీడ్స్ని డుల్డుల్ బీడ్స్ అంటారంట. సో చాలా టైప్ ఆఫ్ రియల్ బీడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదా, మీకు ఆల్మోస్ట్ 1 లైన్ వచ్చేటప్పటికి 160 రూపీస్ అనేది పడుతుంది. సో ఇలాగ 2 సైడ్స్ మీరు బీట్ క్యాప్స్ ఎక్కించేసుకున్న తర్వాత మనం కింద చుట్టుకోవడానికి ఎంతైతే స్పేస్ కావాలో అంత మాత్రమే ఉంచుకుని మిగతాది మీకు చూపించిన విధంగా ప్లయర్తో అలా చేసుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ మీరు ప్లయర్తో చేసుకోకపోయినా ప్లయర్ని అలాగే ఉంచుకుని వైర్నన్నా తిప్పుకోవచ్చు. కట్టుతీగ ఏదైతే ఉందో ఆ కట్టుతీగనైనా సరే తిప్పుకోవచ్చు అనమాట. అలాగా నేను 2 times రోల్ చేశాను. మీకు 3 times కావాలంటే 3 times చేసుకోవచ్చు, లేదు అంటే 1 టైమే చేస్తాను అనుకుంటే 1 time కూడా చేసుకోవచ్చు. సో ఏం చేసినా 2 times చేసినా మొత్తం మీరు చైన్ మొత్తం కూడా 2 times కంటిన్యూ చేయాలి. 1 time చేస్తే 1 టైమే కంటిన్యూ చేయాలి. సో ఏది చేసినా సరే కొంచెం ఈవెన్గా మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రకంగా మనకి ఫస్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనం మొత్తం చైన్ అంతా కూడా లింక్ చేసుకుంటూ మనకి ఎలా నచ్చితే అలాగే డిజైన్ చేసుకుంటూ పోవాలి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు.
చాలా రకాలుగా మనమే జ్యువెలరీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మన పిల్లలకి ప్రిపేర్ చేయొచ్చు. సో, ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్ కింద ఇవ్వాలి అనుకుంటే గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగా మన చేతులతో మనమే ప్రిపేర్ చేసి వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇదొక్కటే కాదు, నార్మల్‌గా ఈ వీడియో చూసి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే గనుక మా ఛానల్‌లో ఈ బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అది కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. సో, ఎవరికన్నా కావాలి అనుకుంటే ఒకసారి ఆ మేకింగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ తర్వాత బ్లాక్ బీడ్స్ మేకింగ్ కూడా మనం ఇంకా వస్తూ ఉన్న దాంట్లో చూద్దాము. సో, ఫ్యూచర్‌లో ఎవరైనా కొత్త వాళ్ళు ఇట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. మీకు మంచి మంచి అప్డేట్స్ అనేవి వస్తాయి. అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి ఒకసారి చెక్ చేయండి. మాక్సిమం ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయన్నమాట. సో, రా మెటీరియల్‌కి సంబంధించిన అప్డేట్స్ మీరు చూసినా చూడకపోయినా ఈ మేకింగ్ వీడియోస్ అనేది చూడండి. సో, మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడొచ్చు. ఈ రకంగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే వాడామో మనం ఈ వీడియోలో, ఆ వీడియోలో వాడిన మెటీరియల్ మొత్తం కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు వాట్సాప్ క్యాటలాగ్ లింక్ ఇస్తాను. సో, ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఒకసారి దాన్ని చెక్ చేసి జెన్యూన్‌గా ఎవరైతే పర్చేస్ చేయాలి అనుకుంటారో సో, వాళ్ళు మాత్రం ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. క్యాటలాగ్‌లో మీకు ఏం కావాలో అవన్నీ యాడ్ చేసుకుని సబ్మిట్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఈ కట్టుతీగ జ్యువెలరీకి సంబంధించే కాదు, ఇన్విజిబుల్ చైన్‌కి సంబంధించిన మెటీరియల్ ఉంది, బ్యాంగిల్ మేకింగ్‌కి సంబంధించిన రా మెటీరియల్ ఉంది. సో, ఏ టు జెడ్ మాక్సిమం ఆఫ్ ద మెటీరియల్స్ అనేవి మీకు క్యాటలాగ్‌లో కనిపిస్తాయి. సో, ఏవన్నా క్యాటలాగ్‌లో కనిపించకపోతే స్క్రీన్ షాట్లు తీసుకుని నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఈ జ్యువెలరీ ఏంటంటే మనం తయారు చేసుకోవటం పక్కన పెడితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనమే నచ్చమనమాట. అన్నీ బాగానే ఉన్నా, తినడానికి బాగానే ఉన్నా, ఉండడానికి బాగానే ఉన్నా ఏంటంటే ఒక్కొక్కసారి లైఫ్ అంటే ఇదేనా అని అనిపిస్తుంది. సో, అలా కాకుండా మనకు నచ్చిన విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. సో, వాటి కోసం మనం ఆలోచించకుండా మనల్ని మనం డీవియేట్ చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను నేనైతే. ఈ జ్యువెలరీ మేకింగ్ కానీ, బ్యాంగిల్ మేకింగ్ కానీ చేసినప్పుడు ఏంటంటే ఏదో ఊరికనే ఇలా కూర్చుంటే అలాగ అయిపోయేది కాదనమాట. సో, అవర్స్ ఆఫ్ టైం అనేది మనం స్పెండ్ చేయాలి. అండ్ చేసిన టైం మొత్తం కూడా చాలా కాన్సంట్రేషన్‌తో ఏ పనైతే చేస్తున్నామో సో, దాని మీదే ఉండాలనమాట. ఆ పని చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఇంకొక ఆలోచన అనేది చేయలేము. అండ్ అలానే ఏంటంటే మంచి టైం పాస్ కూడా అయిపోతది. టైం తెలీదు. సో, ఏదోలాగా అలా నెట్టొచ్చు. అండ్ అలానే మన మైండ్‌కి చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తదనమాట. సో, ఇలాంటివి చేస్తూ ఉంటే. చాలా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నేను చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళేంటంటే పాటరీ వర్క్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే పీస్ కోసం అంట. సో, వాళ్ళు పాటరీ చేస్తారు. ఇలా మనకి నచ్చినట్టు చేసుకుంటే ఇటు మనకి యూజ్ అవుతది. మన మైండ్‌కి రిఫ్రెషింగ్‌గా అనిపిస్తదనమాట. సో, ట్రై చేయండి. నచ్చిన విషయాన్ని పదే పదే తలుచుకుని బీపీ తెచ్చుకుని, లేదంటే కోపం తెచ్చుకుని, లేదంటే ఏడుస్తూ సో, ఇలా ఉండటం కన్నా మనల్ని మనం స్టేబుల్‌గా కంట్రోల్ చేసుకోవడానికి ఏదో ఒక పని చేసుకోవటం చాలా నయం. దాంట్లోనూ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వాటిని మనం చూస్ చేసుకోవటం వల్ల మొత్తం మనం చేసిన పని ఏదైతే ఉందో ఆ పని మొత్తం పూర్తయ్యేటప్పటికి ఒక్కొక్క సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే అవుట్పుట్స్ అనేవి అంత అందంగా అంత బాగుంటాయి. సో, చక్కగా ట్రై చేయండి. మీరు కూడా బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఇలాంటివి నేర్చుకోండి. మీకు మీరు చేసుకోండి. మీ పిల్లలకి చేయండి. మీ రిలేటివ్స్‌కి చేయండి. దీన్నే ఒక ఇన్‌కమ్ సోర్స్‌గా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో, ఏది ఒక రోజుతోనే రాదు. ఇన్‌కేస్ ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకున్నారనుకోండి, ఒక రోజులో మనం మెటీరియల్ కొనేసుకొని ఒక రోజులోనే ఆర్డర్స్ వచ్చేయాలంటే అస్సలు అది జరగని పననమాట. సో, ఎంతో కష్టపడాలి. అండ్ మనకు ఆర్డర్స్ రావాలంటే మనకి లక్ ఉండాలి. అండ్ అలానే టైం కూడా మనకి సహకరించాలి. సో, ఇవన్నీ ఉంటాయి. ఒక రోజో లేకపోతే వారం రోజులో చేసేసి ఇంకా ఎందుకు రావట్లేదు ఇది వేస్ట్ అని చెప్పి వదిలేసుకోవడం కంటే మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో సో, దాని మీద మనం కన్సిస్టెంట్‌గా వర్క్ అనేది చేస్తే సో, ఆటోమేటిక్‌గా మనకి సక్సెస్ అనేది కూడా వస్తదనమాట. చూసారు కదా! ఇన్‌కేస్ ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే లేదంటే ఏదైనా డౌట్స్ ఉంటే గనుక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇది ఇన్ఫర్మేటివ్‌గా అనిపించి అండ్ అలానే చాలా యూస్‌ఫుల్‌గా కనుక మీరు ఫీల్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, మీరు ఇలాగా బూస్టప్ అనేది ఇస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు బ్యాంగిల్ మేకింగ్ దగ్గర నుంచి, బ్యాండ్ మేకింగ్ దగ్గర నుంచి
మొత్తం ఓవరాల్ ఐటమ్స్ ఏవైతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలుగుతామో సో అన్ని ఐటమ్స్ కూడా నేను మన ఛానల్లో చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో కాబట్టి నేను చూపించడానికి ట్రై చేస్తాను, మీరు కూడా నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి, అది కూడా ఏంటంటే నచ్చితేనే. ఇక్కడ నేను ఫస్ట్ ఒక లైన్ చేశాను అనమాట. నాకు ఎంత లెంత్ కావాలో అంత లైన్ చేసుకున్న తర్వాత నాకు ఒకటి ఎందుకు 2 లేయర్స్తో చేసుకుంటే బాగుంటుందేమో అన్నట్టు మొత్తం 2 లేయర్స్తో నేను ఒక చైన్ మేకింగ్ చేయాలి అని అనుకున్నాను. సో అయితే ఒక చైన్ వచ్చేసి కొంచెం పెద్దగా తీసుకున్నాను, ఒక చైన్ వచ్చేసి దానికంటే చిన్నగా తీసుకున్నాను. ఇక్కడ లెంత్ అనేది మీ ఇష్టం అనమాట, మీకు ఎంత లెంత్ కావాలంటే మీరు అంత లెంత్ వరకు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చేసేది మనమే కాబట్టి మనం నెక్కి పెట్టుకొని నాకు ఇంత సరిపోతుంది అనే ఐడియా మనకు వస్తుంది కాబట్టి అంత చూసుకుని మీకు ఎంత కావాలో అంతవరకు మీరు చూసుకోండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి నేను మళ్ళీ స్వరోస్కి పర్ల్స్ని 6 mm అనుకుంటాను తీసుకున్నాను. సో వాటిని తీసుకుని మళ్ళీ ఇప్పుడు నేను మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తానో ఆ రకంగా మీరు జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తానికి చైన్ మేకింగ్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో చూసారు కదా, నేను ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో అంతకుముందు ఏంటంటే రీసెంట్గా మా ఆడపడుచు పెళ్ళి జరిగిందనమాట. సో తన కోసం నేను రాణి హారం లాంటిది మేక్ చేశాను. అది కూడా ఏంటంటే కట్టుతీగతోనే, కాకపోతే బీడ్స్ అనేవి మారుతాయి. నేను ఇక్కడ వాడిన బీడ్స్ కాకుండా నార్మల్ రెగ్యులర్గా మనకి మార్కెట్లో దొరికే మోనాలిసా బీడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ బీడ్స్ని యూజ్ చేసి దానికి చేశాను అనమాట. అది కూడా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఇవన్నీ ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు. మీకు రిజల్ట్ అనేది నేను వీడియో ఎండ్లో ఇచ్చాను, సో చూసుకోండి ఒకసారి. నాకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది మీకు కిన్నెరా కలెక్షన్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో దాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా మీరు చెక్ చేసి ఫాలో అవ్వాలి అనుకుంటే అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆర్డర్స్ వచ్చినా ఏదర్ బ్యాంగిల్ మేకింగ్ ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి, సో దాంట్లో మనం ఏమైతే ప్రిపేర్ చేసామో ఏమైతే డిస్పాచ్ చేసామో సో అవన్నీ కూడా మేము అప్డేట్ చేస్తాం కాబట్టి మీకు డిజైన్స్ కోసం ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో మేబీ ఒకవేళ ఆ డిజైన్స్ని మీకు చేసుకోవాలి అనుకున్నా సరే వాటిని చూసి మీరు చేసేసుకోవచ్చు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి దాన్ని కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ది మేకింగ్ వీడియోస్ అన్నిటికి సంబంధించి కూడా వస్తాయన్నమాట. అది బ్యాంగిల్ మేకింగ్ అవనివ్వండి, మొత్తం బ్లాక్ బీడ్స్ వరకు అన్నీ కూడా మీకు ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇంటి దగ్గర ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. సో నేను ఎలాగా చెప్తున్నానో మీరు కూడా ఆ రకంగానే వీడియోస్ చూడడానికి ట్రై చేయండి మర్చిపోకుండా. సో నోటిఫికేషన్ వస్తుంది, ఒకవేళ ఇన్ కేస్ నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో. దాన్ని బట్టి మీకు ఏదన్నా నచ్చితే కనుక మీరు కూడా ఈజీగా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసేవచ్చు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్కి మనకి కట్టరు ప్లయరు లేకపోతే అసలు పనే అవ్వదన్నమాట. సో ప్లయర్ అనేది డెఫినెట్గా ఉండాలి, లేదు అంటే మనకి నొక్కడానికి ఇది అవ్వదు. అండ్ అలానే నేను మీకు ముందే చెప్పాను కదా, కట్టుతీగని కట్ చేసిన తర్వాత డెఫినెట్గా మనం ప్లేయర్తో నొక్కాలి. సో నొక్కడం మర్చిపోయాము అనుకుంటే అది మనం వేసుకున్నప్పుడు కూడా మనకి గుచ్చుకుపోతుంది స్కిన్కి. సో అలా గుచ్చుకోకుండా ఉండాలి అంటే చక్కగా దాన్ని బాగా నొక్కేసుకోవాలి. సో మొత్తం అంతా చూసిన తర్వాత మీరే అంటారు బయట దీనికి ఎంత లేదన్నా, ఎందుకంటే మనం రియల్ బీడ్సే వాడాం కాబట్టి స్వరోస్కి పర్ల్సే కానీ అండ్ అలానే మోనాలిసా బీడ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా చాలా హై క్వాలిటీవి అండ్ అలానే బీడ్ క్యాప్స్ కానీ కట్టుతీగ కానీ సో ఇదంతా కూడా మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికే చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ 2 లేయర్స్తో చేసిన ఈ చైన్ని మీకు 900 నుంచి 1200 వరకు బయట సేల్ చేయొచ్చు, లేదు అంటే అంతకంటే ఎక్కువ కూడా తీసుకుని ఉండొచ్చు, ఎందుకంటే మొత్తం అంతా కూడా మనం చేతితో అల్లాలి. సో చాలా అంటే చాలా టైం టేకన్ అనమాట. సో నేను ఈ 2 లైన్లు చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక పూట పట్టిందనమాట. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా చేయగా మేబీ ఇంకొంచెం ఫాస్ట్గా కూడా చేసేవచ్చు, అది కూడా చాలా ఈజీగా చేసేవచ్చు. ఇప్పుడు నేను మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపించానో ఆ రకంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఈ లాంగ్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని మనకి
దీంట్లో అటాచ్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు వీడియోని ఫాలో అయిపోండి, ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ మొత్తం కూడా. అండ్ సెకండ్ది కూడా ఇప్పుడు ఈ సైడ్ ఏదైతే చేసామో మనం సెకండ్ పక్కన ఎండ్ కూడా సేమ్ అలానే మేక్ చేసి మీరు ఆ లింక్కి అలానే అటాచ్ చేసేయాలన్నమాట. సో అంతే, మనకి చక్కగా చైన్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చూసుకోండి, మనం వేసుకుని డబ్బా ఎక్కడ కొన్నామని అంటారు, మీరు మేమే చేసుకున్నామని మళ్ళీ చెప్తున్నా, ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ కట్టుతీగా ఉంటుంది అనమాట. సో అది మనకి 5 grams 50 రూపీస్ ఉంటుంది, దాంతో ట్రై చేయండి. అండ్ మీకు ఫైనల్గా ఇదిగోండి చైన్ ఈ రకంగా ఉంటుంది. మీరు వెనకాల బ్యాక్ థ్రెడ్స్ ఉంటాయి, సో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈ లింకే యాడ్ చేయాలని లేదు. అండ్ అలానే నేను ఇక్కడ పర్ల్తో ఎలాగైతే లింక్ చేశానో అలా కాకుండా మీకు 2 కనెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఆ 2 కనెక్టర్స్తో కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు నెక్ పెట్టి చూపిస్తాను ఏ రకంగా ఉందో, చూసి మీరే చెప్పాలి. అండ్ డెఫినెట్గా కమెంట్స్లో మీ ఫీలింగ్స్ ఏంటో, మీకు ఎలాగ అనిపించిందో చెప్పుకోవడం అస్సలు మర్చిపోకండి. సో అవనేవి నాకు చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే ఎన్ని చేసినా చూసేవాళ్ళు ఉండాలి, మన వీడియోస్ చూసి వాళ్ళు ఎంతో కొంత నేర్చుకునేటట్టు ఉండాలన్నమాట. సో అలా లేనప్పుడు మేము గంటలు కష్టపడి ఒక దాన్ని మేక్ చేసిన దాన్ని ఏ రకంగా మేక్ చేసుకోవాలి అని చూపించడం ఇదంతా కూడా వృధానే అవుతుంది అనమాట. సో చూసి మీ విలువైన కమెంట్స్ అనేది నాతో షేర్ చేసుకోండి. సో అది బాగుందా బాగాలేదా ఏంటి, మీకు యూజ్ అయిందా లేదా అనేది అన్నీ కూడా నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ అలానే ఈ మేకింగ్ ఏదైతే ఉందో, ఈ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మనం ఈరోజు చేసిన ఫైనల్ అవుట్పుట్. ఇది వచ్చేసేటప్పటికి ఈ హారం వచ్చేపాటికి మొన్న నేను మా సిస్టర్ ఇన్ లా మ్యారేజ్కి మేక్ చేసిన రాణి హారం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నెక్ చాలా పొట్టిదనమాట. సో దానికోసం ఏంటంటే మేము వెనకాల, ఇది లాంగ్ హారం, దాన్ని నేను వెనకాల టై చేసి ఇలా చేశాను. ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.